సింహాచలం దేవస్థానం చందనోత్సవంలో జరిగిన ప్రమాదంలో 7 భక్తులు మృతి చెందారు. కేజీహెచ్ హాస్పిటల్లో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తి కావడంతో అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతి చెందిన వారికి మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ప్రస్తుతం మనం వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే మృతి చెందినటువంటి చందనోత్సవంలో మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్వగృహానికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ స్వగృహానికి అయితే ఇక్కడ ఉండేటువంటి బాడీలను అయితే తరలించారు. అయితే చాలా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక స్పష్టమైన హామీ ఇస్తే కానీ ఇక్కడ నుంచి అయితే తీసుకువెళ్ళేది లేదని చెప్తే హోమ్ మినిస్టర్ అతనే స్వయంగా దగ్గరుండి ఇక్కడ నుంచి వాళ్ళ బంధువులందరికీ కూడా సర్ది చెప్పి దాని తర్వాత ఇక్కడ నుంచి తీసుకువెళ్లారు. అయితే ఈ మొత్తం చందనోత్సవంలో ఏదైతే గోడకులు చనిపోయారో ఈ ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా ఎంక్వైరీ కమిటీని కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎంక్వైరీ కమిటీలో హోమ్ మినిస్టర్ అంతా అదేవిధంగా ఎమ్మెల్యే అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా వేసి కంప్లీట్ గా ఈ గోడ ఎందుకని కూలిపోయింది, అసలు కాంట్రాక్టర్ ఎవరు, ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఎలా నిర్మించారు, ఎందువలన ఈ సంఘటన చోటు చేసుకుంది, ఇవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ కమిటీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం కేజీహెచ్ దగ్గర మనం చూసుకోవచ్చు. ఇప్పటికే చనిపోయిన 8 మందికి సంబంధించి ఇప్పటికే అందరినీ కూడా వాళ్ళ స్వగ్రామాలకు తరలించడం జరిగింది. అయితే చివరగా ఉండేటటువంటి మృతదేహం ఏదైతే ఉందో దానిని కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ హోమ్ మినిస్టర్ అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు అదేవిధంగా జనసేనకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ దగ్గర ఉండి ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉండేటటువంటి పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ ఉండేటటువంటి బాడీని దగ్గర ఉండి వాళ్ళ స్వగృహానికి అయితే తరలించారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మృతి చెందిన వాళ్ళు 2 వ్యక్తులు చూసుకున్నట్లయితే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 4 ఉన్నట్లయితే ఇంకొక 2 మాత్రం ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ 2 కలిపి ఇక్కడ నుంచి చందనోత్సవానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే అత్యంత విషాదకరమైన సంఘటన చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కేజీహెచ్లో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ చందనోత్సవంలో మృతి చెందారో వాళ్ళ బంధువుల యొక్క ఆర్తనాదాలు అయితే మాత్రం వర్ణనాతీతమని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధాకరమైన సంఘటనగా దీన్ని చూస్తున్నారు. అంతేకాదు బంధువులందరూ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే కేజీహెచ్కి మృతదేహాలను తరలించారో దాని తర్వాత ఇక్కడే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధిలో ఇలాంటి విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం చాలా వరకు బాధాకరంగా ఉందని చెప్పి రోధిస్తున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో ఎవరిని కూడా నిందించలేకపోతున్నామని చెప్తున్నారు. ఏదేమైనా సరే చనిపోయిన వాళ్ళకి కనీసం సంబంధించినటువంటి ఇదైనా సరే జరగాలి అని చెప్తున్నారు. చూస్తున్నాం కదా హోమ్ మినిస్టర్ అంతగారు కూడా దగ్గరుండి ఏదైతే పోస్ట్ మార్టం నుంచి ఇక్కడ బాడీని తరలిస్తున్నారో దగ్గరుండి పోలీసులకు కూడా చెప్పి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే స్వగ్రామానికి తరలించాలి అని చెప్పి అయితే చెప్తున్నారు అంత్యక్రియల నిమిత్తం. అయితే ప్రస్తుతానికి అన్ని బాడీలు కూడా వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది ఏదైతే ఒక 2 స్నేహితులు చనిపోయారో వాళ్ళకి సంబంధించి మాత్రం ఇప్పటికైతే ఇంకా తీసుకువెళ్ళలేదని చెప్పుకోవచ్చు. అయితే దగ్గరుండి ఇక్కడ ఉండేటువంటి వెహికల్ ని మూవ్ చేపిస్తున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ దగ్గర నాదెండ్ల మనోహర్ కూడా రావడం జరిగింది. సో మనోహర్ కూడా ఇక్కడ నుంచి తన ఏదైతే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీస్ ని తీసుకెళ్లిపారో దాని తర్వాత నాదెండ్ల మనోహర్ కూడా ఇక్కడి నుంచి అయితే తరలిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడే కాదు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. అసలు ఈ కమిటీలో మీరు కూడా ఉన్నారు, ఎంక్వైరీ కమిటీలో. అసలు మొత్తం విషయంలో ఏం జరిగింది, ఎలా ఎంక్వైరీ కమిటీ చేయబోతుంది? ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి దీని మీద పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. సో సడన్గా ఒక ½ అవర్ రెయిన్తో పాటు విపరీతమైన గాలి రావడం వల్ల డ్యామేజ్ అయింది. దీని మీద ఇంకా ఇప్పుడే బాడీలన్నీ పోస్ట్ మార్టం వెళ్తా ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత దీని మీద డిస్కషన్ చేస్తాం. వంశీ గారు, ఈ ఇన్సిడెంట్ లో మొత్తం 8 మంది మృతి చెందారు. అయితే 8 మంది కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు వాళ్ళకి ఏదైతే 8 మంది మృతి చెందారో 8 మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం కావాలి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వాళ్ళకి ఎంక్వైరీ కమిటీ చేస్తారో ఎంక్వైరీ కమిటీలో కూడా వాళ్ళు చెప్పామని చెప్తున్నారు. ఆ బాడీని తీసుకెళ్లిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీ అధినేటటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడికి రావాలి అనుకున్నా సరే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఏదైతే మధురవాడ ఉందో మధురవాడకు సంబంధించినటువంటి 4 ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు మృతి చెందారో ఆ 4 దగ్గరికి కూడా వెళ్తున్నారని మాత్రం సమాచారం ఉంది.